ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణ సచివాలయం ఉద్యోగులు టైంకి డ్యూటీకి వచ్చేలా రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్ వేసింది. ఇకపై లేటుగా వచ్చినా ముందే వచ్చినట్లు సంతకం చేయాలంటే కుదరదు. ఉద్యోగులు అరగంట ముందే వెళ్లిపోతే పై అధికారులకు ఇట్టే తెలిసిపోతుంది. ఇందుకోసం సెక్రటేరియట్లో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కొత్త విధానంతో ప్రభుత్వం ప్రయోగాలు చేస్తుందా? ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ తో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? హ్యావ్ ఎ లుక్. ప్రస్తుతం సచివాలయంలోని అన్ని శాఖలు, విభాగాల్లో రిజిస్టర్లలో సంతకాలు చేసే మాన్యువల్ విధానమే కొనసాగుతుంది. ఈ కారణంగా ఏ ఉద్యోగి ఎప్పుడు వస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలియడం లేదు. దీంతో తెలంగాణ సెక్రటేరియట్లో సమయపాలన పాటించని ఉద్యోగులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ అందుబాటులోకి తీసుకురావడమే కాక ఈ విధానం ఈ నెల 22వ తేదీ నుంచే అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆయా డిపార్ట్మెంట్లలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని సర్క్యులర్ జారీ చేశారు సీఎస్ శాంతకుమారి. ఇక నుంచి ఫేస్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ వేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు సీఎస్. దీంతో సెక్రటేరియట్లో ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సెక్రటేరియట్లోని ప్రతి అంతస్తులో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద ఫేషియల్ రికగ్నిషన్ మిషన్ ఏర్పాటు చేయనుంది. ఉద్యోగులు సెక్రటేరియట్కు వచ్చే, వెళ్లే సమయాల్లో తప్పనిసరిగా అటెండెన్స్ వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సీఎస్. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం ఫేషియల్ రికగ్నిషన్ వర్తించేలా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సచివాలయంలో ప్రస్తుతం 4వ తరగతి ఉద్యోగుల నుంచి ఏఎస్ఓలు, సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, అడిషనల్ సెక్రటరీల వరకు దాదాపు 4,000 మంది పనిచేస్తున్నారు. ఐఏఎస్లు మినహా అందరికీ ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ఉన్నప్పటికీ ప్రతి ఉద్యోగి ఐడి కార్డు తీసుకెళ్లడం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. సెక్రటేరియట్లో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ వ్యవస్థను గతంలోనే ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నప్పటికీ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు సర్కార్ నిర్ణయంపై గమ్మున ఉన్నారు. ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ అందుబాటులోకి వస్తే ఉదయం టైంకు రావడమే కాకుండా సాయంత్రం టైంకు వెళ్లిపోవాల్సి వస్తుందన్నటువంటి చర్చ కూడా తెరపైకి వచ్చింది. ఈ విధానంతో ఉద్యోగులు సమయానికి వచ్చే అవకాశం ఉండడంతో రోజుల తరబడి పేరుకుపోతున్న ఫైల్స్ త్వరితగతిన పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు ఏ విధంగా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే.